నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 7th జూలై 2026 మంగళవారం ఉదయం ఈరోజు వీడియో ఇస్తున్నా. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళకు సంబంధించిన ఛానల్స్ పెట్టుకొని, ఒరిజినల్ పేరు అయితే వేరే మతానికి సంబంధించింది, కానీ హిందూ ధర్మంలో ఏమేం పేర్లు ఉంటాయో అవి పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టి హిందూ ధర్మం మీద, హిందూ దేవి దేవతల మీద వాళ్ళకు నచ్చినట్టు వీడియోలు చేసుకుంటా దేవీ దేవతలనే కాకుండా భారతదేశంలో ఉన్న కొంతమంది పొలిటికల్ లీడర్ల మీద, అధికారంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన మంత్రుల మీద, పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న పొలిటికల్కి సంబంధించిన విఐపీల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటా కొంతమంది సునకానందం పొందారు. అయితే చాలామంది చూసి చూడనట్టు సరే పోనీ గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు మరుగుతూనే ఉంటాయి అని వదిలేసారు. కానీ ఆ పిచ్చి కుక్క గజ్జి కుక్క ఏం చేసిందంటే ఎర్రి కుక్క అయింది. ఇది ఎర్రి కుక్క అయినాక దాన్ని ఇడిచిపెడితే అది బాగా మందిని కొరికి సమాజాన్ని ఖరాబ్ చేస్తుంది. సో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ట్రీట్మెంట్ ఇవ్వాలని ఓ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. దానికి అక్కడున్న ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది లీడర్లు హిందూ దేవతలను దేవుళ్ళని తిట్టినా తప్పలేదు, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న లీడర్లను తిట్టినా తప్పలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ట్వీట్ చేశారు, ఆయనను అరెస్ట్ చేసుడు తప్పని. కానీ అంతకుముందు మరి అతడు మాట్లాడిన ఒక్క మాట కన్నా తప్పు మాట్లాడుతుండో అది తప్పని సోషల్ మీడియాలోకి వచ్చి చెప్పే ధైర్యం చేయలే. కానీ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయగానే ఆడు తత్తపూస ఆయన ఎందుకు అరెస్ట్ చేసిర్రని పాపం చాలామంది ఇప్పుడు అధికారం కోల్పోయి ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతుర్రు, ట్వీట్లు కూడా చేస్తుర్రు. ఇంకా అదంతా సరే, ఆంధ్రప్రదేశ్ సబ్జెక్టు పోనీతి, అక్కడ ప్రభుత్వం దాని గురించి యాక్షన్ తీసుకుంటుంది, అయిపోయింది అనుకుంటే, మా తెలంగాణలో ఒకడు యూట్యూబర్ ఉన్నాడు, నేను హిందువునని చెప్పుకుంటాడు, సోషల్ మీడియాలో ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తనని చెప్పుకుంటాడు. ఆ పార్టీలో ఉన్న ఒక లీడర్ను టార్గెట్ చేసి ఊకే సోషల్ మీడియాలో వీడియో పెడతాడు. ఆడంటే ఆ లీడర్ నచ్చిన వాళ్ళు అన్ని చాలామంది ఇన్ని రోజులు ఫాలో అయ్యారు, పర్లేదు ఆడు కూడా హిందూ ధర్మం మీద చాలా వీడియోలు తీస్తురని వాడిని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ రీసెంట్లీ వాడిది ఒక వీడియో వచ్చింది. వాడు ఎవడైతే హిందూ దేవీ దేవతల మీద మాట్లాడిండో వానికి హ్యాష్ట్యాగ్ రావణ్ అని ఒకటి పెట్టి ఓ వీడియో తీసిండు. మళ్ళీ ఇసొంటి వాళ్ళని మాత్రం నమ్మకూరు. వీళ్ళు ఏంటంటే మా తెలంగాణలో చాలామంది ఉన్నారు ఇసొంటి వాళ్ళు. వీళ్ళది ఫాలోవర్స్ పెంచుకోవడానికి, వీళ్ళది వ్యూస్ పెంచుకోవడానికి, వీళ్ళు పబ్లిక్లు ఉన్నామని చెప్పుకోవడానికి, మర్చిపోతారేమో జనాలు మమ్మల్ని అనడానికి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇట్లాంటివి కొన్ని రీల్స్ చేస్తారు. అవి గిట్ట నమ్మి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేసిరనుకో, ఇక మీ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. చాలామంది సోషల్ మీడియాలో ఇట్లాంటి వాళ్ళను నమ్మి పాపమాడి చెప్పేది నిజమై ఉండొచ్చు, మన ధర్మం గురించి మాట్లాడుతుంది. ఏ ధర్మం వల్లైనా మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు, మీ ధర్మాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, మీ ధర్మాన్ని ఫాలోవర్స్కు ఇట్లా కాదు మన దేవుడికి ఇట్లా, మన భక్తికి ఇట్లా, మన ధర్మం గిట్లా బతకాలని చెప్పచ్చు, తప్పులేదు. కానీ మన దేవి దేవతలను కించపరిచిన వాళ్ళని కూడా సపోర్ట్ చేసుకుంటా నేను హేతువాదిని, నేను ఒక మనిషిని అని అన్నదంటే తప్పేముందని మాట్లాడే మూర్ఖులు మా తెలంగాణలో ఉన్నారు. సరే, ఆడు ధర్మం గురించి మాట్లాడిండు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడిండు, దేశం గురించి అన్నీ వదిలేసినాం. కానీ వాళ్ళ లాస్ట్కు భారత సైన్యం గురించి కూడా మాట్లాడిండు నిస్వార్థంగా. -30-40 డిగ్రీల మంచుల చచ్చిపోతామని తెలిసి కూడా అక్కడ డ్యూటీ చేసేటోళ్ళు ఉన్నారా మనోళ్ళు, మన సైనికులు.
నిన్ను బట్టలు ఇప్పి తీసుకుపోయి అక్కడ ఒకసారి నిలబెట్టాలి, ఫ్రీజ్ అయి చచ్చిపిక్తావు. ఆ గసంటోని కూడా ఇంకా మనం పాపం అంటే, ఇప్పటికి ఉన్నారు మన దేశంలో కొన్ని గజ్జి కుక్కలు పిచ్చి కుక్కలు ఉన్నాయి. మన సైనికుడు వీరమరణం పొందితే నవ్వు బొమ్మలు పెడతారు బాడకవులు. అక్కడ ఆయన లేకపోతే ఇక్కడ నీ కింద పెట్టి పేలుస్తారు తీవ్రవాదులు వచ్చి. అదేమో నీకు తెలియదు. నీకు తెలిసిందల్లా నీ మత ప్రచారం నీది గదే తెలుసు నీకు. నువ్వు నవ్వు బొమ్మలు పెట్టేటోళ్ళు అందరికీ చెప్తున్నా. నేనే పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడతాను. నీ దేశంలో పుట్టినా, ఇక్కడ తింటున్నా, పెరుగుతున్నా, ఇక్కడ అన్ని ఫలాలు అనుభవిస్తున్నా కాబట్టి నా దేశంలో ఎవడన్నా దుర్మార్గులు దుష్టులు ఇట్లాంటి సోషల్ మీడియాలోకి వచ్చి ఏమైనా వీడియోలు చేస్తే నేను ఖచ్చితంగా వాటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తాను. నిజంగా చెప్తున్నా సార్, ఇప్పుడున్న జనరేషన్లో అందరి దగ్గర సోషల్ మీడియా నెట్వర్క్ ఉంది. నేను కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. నా లెక్క ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ 1% అన్న మంచి చెప్పే ప్రయత్నం చేస్తలేరు. ఎంతసేపు కొన్ని మతాలను టార్గెట్ చేసుడు. ఇప్పుడు ఒక స్టేజ్ మీద నా వెనకాల మాజీ రిటైర్డ్ జడ్జి ఉన్నాడని, నాకేమైనా అయితే ఆయన కాపాడుతాడని, నేను అన్ని మతాల గురించి నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు. తప్పు కదా? ఎవరి ధర్మం వాళ్ళది. ఎవరికి నచ్చిన దేవుని వాడు మొక్కుతాడు. నేను నాకు నచ్చిన దేవుని మొక్కుతాను, నువ్వు నీకు నచ్చిన దేవుని మొక్కుతావు, ఇంకొక దేవుని మొక్కుతారు. ఇక్కడ రిజర్వేషన్ ఉండి రిజర్వేషన్లో బతుక్కుంటా కూడా పేర్లు మతం మారి మతంలో వేరే మతం అని చెప్పుకొని బతికేటోళ్ళు కూడా ఉన్నారు మా దేశంలో. అండ్ ఒరిజినల్గా నేను పలానా మతాలకైనా నాకు ఈ పాత ఈ రిజర్వేషన్ నాకు అద్దు అని చెప్పే ధైర్యం మాత్రం చేయరు. పేర్లు అన్నేమో శాంసంగ్, ఫిలిప్స్, ఇవి సోనీ అని ఉంటాయి. కానీ కులం కాడికి వచ్చేవరకల్లా కులం కార్డు వాడతారు. కానీ మతం మాత్రం పలానాది ఉంటుంది. మళ్ళీ అందులోకైనాక ఏం చేస్తారు? అందులో బతుకమ్మ ఆడతారు, అందులో గృహప్రవేశాలు ఉంటాయి, అందులో దసరా ఉంటుంది, అందులో దీపావళి ఉంటుంది, అన్నీ ఉంటాయి. మళ్ళీ ఏమన్నా అంటే మేము కన్వర్ట్ అయినామని చెప్తారు. అట్లాంటి దాంట్లోకి వెళ్ళి వచ్చిన ఒక ముఖ్యమంత్రి హిందూ ధర్మం మీద అంత పెద్ద న్యూసెన్స్ చేసిన సపోర్ట్ చేసుకుంటూ ఒక ట్వీట్ పెట్టిండు. ఈ హిందువులు ఆలోచించుకోరు. అంటే మా తెలంగాణ గురించి చెప్తలేను, ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను. మీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏం ట్వీట్ పెట్టారో చదువురో సార్. అంటే హిందువులందరూ బేకారుగాళ్ళు ఆయన అభిప్రాయం. హిందువులను ఎవరు ఏమన్నా తిట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. నిజంగా చెప్తున్నా, మా మీదకి వచ్చే వరకాలని ఎక్కడ లేని శత్రువులు అందరూ మోపవుతారు. ఒక స్టేజ్ తయారైతే ఆ స్టేజ్ మీద కూర్చుంటారు. ఆయనకు బాడీగార్డులు 10 మంది ఆడో బ్లాక్ బట్టలు తోడుకొని, బ్లాక్ కళ్ళద్దాలు, రాత్రిపూట కూడా కళ్ళద్దాలు పెట్టుకొని వస్తాడు. కాన్వాయ్ వస్తుంది, హీరో లెక్క బిల్డప్లు ఇస్తారు, తీసుకుపోయి లోపల వారిస్తారు. పానమాయం అన్నదా చెప్పు. ఇప్పుడు నీ వెనుకున్న జడ్జి నేను ఏమని ఇడిపిమంటావు? నువ్వు పబ్లిక్ నమస్తే, నువ్వు పబ్లిక్లా సోషల్ మీడియాలో వీడియో తీసినావు పబ్లిక్గా, తప్పు కదా? నీకే నష్టం జరుగుతుంది. అవన్నీ ఎవిడెన్స్ అయినాయి. ఇప్పుడు నేను ఈ వీడియో తీస్తున్నా, ఏ ఒక్క మతాన్ని తప్పు చేసి మాట్లాడుతున్నా, ఫ్యాక్ట్ మాట్లాడతా. నాకు ఛానల్ ఉంది, దాంట్లో 2 లక్షల మంది సబ్స్క్రైబర్ ఉన్నారని నేను నచ్చినట్టు చేయలేను కదా. చెట్టుకెళ్ళి అందరు వీక్తారు, ఇక వీడు బేకర్గా ఉన్నాడు, గీని మనం ఫాలో అవడింది. అవును, నేను అన్ని ధర్మాలను అన్ని మతాలను గౌరవిస్తాను. ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ అందరం భారతీయులమే కదా. ఇక్కడ పుట్టినప్పుడు నీ మతం నీకేం చెప్తుంది? ఇంకో మతాన్ని నువ్వు గౌరవించని చెప్తుంది. నా మతం అదే చెప్పింది నాకు. కానీ నువ్వు నీ మతాన్ని గౌరవించావు, పక్క వాళ్ళ మతాన్ని గౌరవించావు, లేకపోతే నేను దేవుని నమ్మంటావు, నేను దయ్యాలని నమ్ముతా అంటావు. నిజంగా చెప్తున్నా, నువ్వు ఇట్లా రోడ్డు మీద పోతే ఇట్లా కూర్చున్న మనుషులు కూడా అయ్యో మొగోడు వస్తుండని లేవరు. అంత గలీజ్ ఉంది నీ మొగ. అయినా నీకు బుద్ధి లేదు. ఇంకా నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చి నన్ను చంపుతారు కావచ్చు కానీ నా ప్రశ్నను చంపరని డైలాగులు. ఇప్పటికైనా మారూరి. ఆ మధ్యలో నీ లెక్కన ఒకడు ఉండే, ఊకే మా దేవుళ్ళను మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుండే. ఆయనతో నెల్లూరు బైపాస్లో ఎక్కువ 4 కింద వయసు వచ్చింది బండి, అవుట్. ఆ తర్వాత ఇంకొకడు ఉండే, ప్రతి సభలో మమ్మల్ని తిడుతుండే. బాగా తాగిపోయి దేనికో గుద్దుకొని చచ్చిపోయి. ఇంకా నువ్వు అదృష్టం మంచిగా ఉంది, నీకు ఇంకా టైం దగ్గర ఉంది, కొన్ని రోజులు టైం ఉన్నట్టుంది. నువ్వు జైలు దాకా పోయినావు. అక్కడన్నా ప్రశాంతంగా ఉండు. జైల్లో బాగా మంది ఖైదీలు ఉంటారు, లేకపోతే నీ లగ్గం అవుతుంది ఆడ కూడా. అట్లనే మా తెలంగాణలో ఉన్న యూట్యూబర్ కూడా చెప్తున్నా, నువ్వు ధర్మం ముసుగు తీసేయి. ఫస్ట్ నువ్వు ధర్మం చెప్పి నేను ఫలానా ధర్మానికి సపోర్ట్ చేస్తున్నా అనే మాటలు బంద్ చేయి. నువ్వు అన్యాయం జరిగిన దగ్గరికి పోయి వీడియోలు చేసుకో. #రావణ్ అని పెట్టిండు ఈ మొగోడు.
ఆడేం మాట్లాడిండు, భారత సైనికుల గురించి కూడా మాట్లాడిండు. అసంటోనికి నువ్వు సపోర్ట్ చేస్తావు అంటే నువ్వు కూడా దేశద్రోహివి. ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళందరూ దేశద్రోహులే నా దృష్టిలో. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే నాకు సపోర్ట్ చేయకూరు, నేను కూడా అట్లా అందులోకే వస్తా. నిజాయితీగా బతికి 10 మందికి ఉపయోగపడతారని సపోర్ట్ చేయరు. దొంగ నా కొడుకులు వెనకాల ఉరుకుతారు ఏంద్రబాయ్. వాని వల్ల ఏమన్నా సమాజానికి ఒక్క పాయింట్ అన్న లాభం ఉందా? ఒక్కనికన్నా ఆడు ఉపయోగపడతారా జీవితం, ఆయన కుటుంబానికన్నా ఉపయోగపడతారా బయటల సంగతి పక్కెట్టు. ఓకే సార్, ఏమైనా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.